మాకు సహాయపడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సమస్తము నీ పాదములు ఎదుగుతూ నీ కృపగల స్థలాలకు మమ్మల్ని మరి ఆత్మను అప్పగించుకుంటూ యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుంటాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనం. వారు యేసును తీసుకొని పోయి ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలమును చోటుకు వెళ్ళినాము. ఎబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. దేవుడి బలము దీవించి ఆయన మనతో మాట్లాడగలగాక. దేవుడి వాక్యములో ప్రభుత్వ యేసుక్రీస్తు వారు శిలువను మోసారు అని మనం చదువుతున్నాం. ఆయన తన శిలువను మోసుకొని అని పరిశుద్ధాత్ముడు గ్రంథములో పొందుపరచడానికి ఇష్టపడ్డారు. వాస్తవానికి ఆయన తన శిలువను మోసుకొని వెళ్ళలేదు. ఆయన మన కొరకై శిలువను మోసిన వాడిగా ఉన్నాడని వాక్యం ద్వారా మనం గ్రహిస్తున్నాం. వాస్తవానికి శిలువను మోయాల్సిందే మానవులైనటువంటి మనమే. ఎందుకనగా మానవులైన మనము నీచులము, అసహ్యులము, పాపులము, భయంకరమైన దుర్వాసనతో నిండినటువంటి వ్యక్తులము. మనము భౌతికంగా ఎన్ని పెర్ఫ్యూమ్స్ కొట్టుకున్నా మానవ స్వభావము పాపము అని లేఖనాలు మాట్లాడుతున్నారు. సర్వసాధారణంగా మనుషులమైన మనము ఈ సమ్మర్లో రకరకాల పౌడర్లు మరి సువాసన కలిగించేటువంటి పెర్ఫ్యూమ్స్ మనం కొట్టుకుంటూ ఉంటాం. ఎన్ని కొట్టుకున్నా మనుషుల యొక్క జీవితము పాపముతో కూడినది అనేది దేవుడి వాక్యము మాట్లాడుతూ ఉన్నది. అందుకే దైవజనులైన అపోస్తులైనటువంటి పౌలు ఆయన రోమాపత్రిక 7వ అధ్యాయం మరి 18వ వచనములో మాట్లాడుతూ నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసించదని నేను ఎరుగుదను అన్నారు. అనగా మానవ జీవితంలో పైకి ఎంత మంచిగా కనబడినా, ఎంత యోగ్యముగా కనబడినా, ఎంత పద్ధతిగా కనబడినా, ఎంత భక్తిగా కనబడినా, ఎంత దైవత్వాన్ని ప్రదర్శించే జీవితాన్ని బాహ్యముగా ప్రదర్శించిన మనుషుని యొక్క స్వభావము పాపముతో కూడినది. అందుకే దైవజనుడైన అపోస్తలుడైన పౌలు ఎంతో గొప్ప దైవజనుడు. ఆయన ఎదుట మనం నిలవడానికి కానీ, ఆయన యొక్క సూట్ కేసు మోయటానికి కానీ అనర్హులమైనటువంటి మనము మన ఎదుట ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే నాయంలో అనగా నా శరీరం అంత మంచిది ఏది నివసిస్తాను. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువను మోసింది నా కొరకే. ఎందుకంటే నేను మంచివాడను కాను, నాలో పాపం ఉన్నది, నేను పాప స్వభావం కలిగిన వాళ్ళను. పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు ఊహ, పాపపు చూపులు, పాపపు నడవడిక, పాపపు ప్రవర్తన కలిగినటువంటి వాడను. ఇలాంటి వాడనే నా కొరకు ఆయన శిలువను మోసాడు అని వ్యాఖ్యానముల్లో మనము స్పష్టముగా చూస్తూ ఉన్నాం. ఇలా గత రాత్రి వాక్యములు ధ్యానం చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువను మోయడానికి 8 కారణాలు మనం వాక్యములో చదివాం. ఏంటా 8 కారణాలు అంటే, మొట్టమొదటిది ఆయన పాపము కొరకు, మానవ పాపము కొరకై శిలువను మోసాడు. రెండవది మానవ దోషముల కొరకు శిలువను మోసాడు. మూడవది మానవ రోగముల కొరకు శిలువను మోసాడు. నాలుగవది మానవ వ్యసనముల కొరకు శిలువను మోసాడు. ఐదవది
మానవుని యొక్క భక్తిహీనత కొరకు సిలువను మోశాడు. మానవులు యొక్క భక్తిహీనత కొరకు ఆయన సిలువను మోశాడు. ఆరవది, మానవులు అన్యాయస్తులు, వారి కొరకై ఆయన సిలువను మోయవలసి వచ్చింది. ఏడవది, మానవులు అక్రమస్తులు, అనగా క్రమశిక్షణ లేనివారు, అక్రమస్తులు, వారి కొరకై ప్రభువు యేసుక్రీస్తు వారు సిలువను మోయవలసి వచ్చింది. ఎనిమిదవది, మానవుడు తిరుగుబాటు చేయవారు, రెబేలియస్ పీపుల్. మానవ జాతి ఎలాంటిదంటే తిరుగుబాటు చేసే స్వభావము. తల్లిదండ్రులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు, గురువులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు, పెద్దలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు, సేవకులకు వ్యతిరేకంగా కూడా తిరుగుబాటు చేసే స్వభావం. ఇలాంటి తిరుగుబాటు చేసే స్వభావం కలిగిన వ్యక్తుల కొరకై క్రీస్తు ప్రభు సిలువను మోశాడు అనే లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈనాడు ఈ మాటలు వింటున్నా మనమందరము కూడా 8 లక్షణాలు మనందరిలో లేకపోయినా కొన్ని లక్షణాలైనా మనలో ఉంటాయి. కనీసం ఈ 8లో కొన్నైనా ఉంటే మన కొరకై క్రీస్తు సిలువను మోశాడనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. పిల్లల సిలువ అనేది ఆ కాలంలో రోమా సామ్రాజ్యంలో సిలువ శిక్ష ఎవరికి వేసేవారంటే గజ దొంగలకి, దేశద్రోహులకి, సంఘ విద్రోహ శక్తులకు సిలువ అనేటువంటి కఠినమైన శిక్షను రోమా ప్రభువులు విధించేవారు. రోమా ప్రభువుల కాలంలో సీజర్స్ అనేవారు, కైసర్లు అంటారు. వీరు ఇలాంటి గజ దొంగలకు, దేశద్రోహులకు, సంఘ విద్రోహ శక్తులకు విధించే శిక్షను ఏమనేవారంటే సిలువ శిక్ష అనేవారు. అయితే ఇలాంటి సిలువ శిక్ష మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వేయబడింది. ఎందుకు? ఆయన ఏ పాపం చేశారు అనేది మనం ఆలోచించగలిగితే పిల్లల దేవుని వాక్యము సెలవించే మాట ఏంటంటే ఆయన పాపము చెయ్యలేదు అని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో 21, 22 వచనాలు చదువుతుంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన పాపము చెయ్యలేదు. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుతుంటే ఆయన యందు పాపము లేదు. దేవుని వాక్యములో మనం చూస్తున్న సత్యము. అలాగే 2వ కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం చూస్తుంటే ఆయన పాపమును ఎరుగడు. ఇలా యేసుక్రీస్తు ప్రభువారు పాపము చెయ్యలేదు. రెండవది, ఆయన యందు పాపము లేదు. మూడవది, ఆయన పాపమును ఎరుగడు. ఆయన సిలువను ఎందుకు మోయాల్సి వచ్చింది? మన కొరకే. మనము పాపము కలిగిన వారము, మనము పాపము చేస్తున్న వారము, మనము పాపమును ఎరిగినటువంటి వారు. నాలో పాపము, నేను పాపం ఎరగనని చెప్పగలిగినటువంటి విద్యావంతులు ఎవరైనా ఉన్నారా? లేదు. కాబట్టి పాపం దగ్గర అందరూ సమానులే. ఎందుకనగా పాపము అనే భయంకరమైనటువంటి పరిస్థితి దగ్గర మానవులందరూ సమానమే. వారి విద్యావంతులు కానీ, ధనికులు కానీ, ఆస్తిపరులు కానీ, కులస్తులు కానీ, దేశాధిపతులు కానీ, రాష్ట్రాధిపతులు కానీ, జిల్లాధికారులు కానీ, ఈ ప్రపంచంలో విద్యార్థులకు విద్య బోధిస్తున్న ఉపన్యాసకులు కానీ, ఆచార్యులు కానీ, ఇలాంటి ఉపాధ్యాయులు కానీ అందరూ పాపులే. ఉపాధ్యాయుడు విద్యార్థులకు విద్య బోధిస్తూ తాను మంచి సంగతులు చెప్తున్నాను అనుకుంటా. అయితే అతని పాపమును బయటపెట్టేది దేవుడి వాక్యమే. అలాగే అధ్యాపకుడు విద్యార్థులతో విద్య బోధిస్తున్నాను అనుకుంటా. అయితే అతనిలో ఉన్న పాపాన్ని చూపించేది దేవుడి వాక్యమే. అలాగే ఆచార్యుడు అంటే ప్రొఫెసర్, అతడు కూడా నేను పాపము లేని వాడను అని అనుకుంటాడు. ఎంతోమంది విద్యార్థులను ప్రతిభావంతులుగా
చేశాను అని అనుకుంటాడు. కానీ అతను కూడా మరి పాపే. అందుకే అతను తన పాపము నుండి విడుదల పొందలేక మానసిక రోగానికి గురైపోతూ ఉంటాడు. మరి ఎస్వి యూనివర్సిటీలో నా మిస్సెస్ మరి తను రీసెర్చ్ చేసేటప్పుడు ఆయన అక్కడ ప్రొఫెసర్ ఉండేవాడు. ఆయన్ని నేను కూడా కలిశాను. ఆయన ప్రొఫెసర్ కెఎస్ స్వామి ఆయన పేరు. ఆయన దాదాపు మరి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో 32 PhDలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. 32 PhDలు అనేక మంది విద్యార్థులకి 32 మందికి ఇచ్చాడు. 32 PhDలు. అలాంటి వాడు మనస్సు నెమ్మది లేక, ప్రశాంతత లేక అనేక మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా చేశాను అని అనుకుంటూ పిల్లరా ఒక మరి సత్రములో మందు తాగి మరి పురుగు మందు తాగి చనిపోయాడు. ఆయన చనిపోయిన స్థితి కూడా పిల్లలకు తెలియదు, కుటుంబస్తులకి. ఎందుకు అంటే ఆయన సత్రములో చనిపోయిన విషయం తెలియక పేపర్లో పడితే వాళ్ళు ఏమనుకున్నంటే నాన్నగారు పలానా చోటుకి వెళ్తానన్నారు, ట్రైన్ ఎక్కి వెళ్ళారు, వస్తారనుకున్నారు. ఆయన ట్రైన్ ఎక్కి వెళ్ళకుండా ట్రైన్ ఎక్కి వెళ్ళటానికి పలానా స్థలానికి బయలుదేరిన వ్యక్తి రైల్వే సత్రంలో మరణించారు. పిల్లరా 32 మంది విద్యార్థులకి PhD అనేటువంటి పట్టాన్ని ప్రదానం చేసినటువంటి వ్యక్తి ఏమైపోయాడంటే మరణించాడు. అనగా మానవ జీవితంలో మానవునికి మనశ్శాంతి లేకుండా, మనస్సు నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా కలవరం పెట్టి కలవరంతోనో కలతతోనో మానవ జీవితాన్ని నింపి మనిషిని మరణపాత్రుడిగా చేసేది ఏంటంటే పాపమే. పిల్లరా అందుకే ఈ పాపం నుండి మానవుడు విడుదల పొందడానికి క్రీస్తు ప్రభు శిలువను మోశాడు. దేవుని వాక్యములో ఆయన శిలువను మోయటానికి కారణం ఏంటి అంటే పిల్లరా నిన్ను నన్ను దాని నుండి విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభు శిలువను మోశాడు. లేఖనాల్లో మనం చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తున్నట్లయితే ఏమి రాయబడిందో అక్కడ మనకు కనబడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనబడి. అంటే ప్రభు యేసుక్రీస్తు వారి శిలువను మోసింది ఎందుకంటే మానవ జాతి బానిసత్వంలో ఉన్న బానిసలుగా బ్రతుకుతున్న మానవ జాతిని పాప బానిసత్వంలో మానవుడు ఉన్నాడు. ఈ పాప బానిసత్వం నుండి మానవ జాతిని ఏం చేయాలి? విడిపించాలి. విడిపించడానికి క్రీస్తు ప్రభు శిలువను మోయవలసి వచ్చిందని లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం మనం చదువుతుంటే అక్కడ రాయబడి ఉంది, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమును నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైతే సత్యమును గ్రహించారు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువను మోసింది ఎందుకంటే మానవుడిని స్వతంత్రులుగా చేయాలి. మానవుడు దేవుడు ఉన్నాడు, పాప బానిసత్వంలో ఉన్నాడు. అందుకే 8వ అధ్యాయం 34వ వచనం మనం చూస్తుంటే పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. ఇలా పాపము చేయి ప్రతివాడు పాపమునకు ఏమైనా దాసుడు లేక బానిస. మానవ జాతి ఈనాడు ఏ బానిసత్వంలో ఉన్నారు అంటే ఒకవేళ భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చినప్పటికీ భారతీయులు మానవ జాతి యావత్తు కూడా భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు. అదే పాప బానిసత్వం. నాలో పాపము లేదని చెప్పగలిగిన వాడు లేడు, నేను పాపము చెయ్యలేదని చెప్పేవాడు కూడా ఈ భూమి మీద లేడు. అందుకే వాక్యంలో యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటే నాలో పాపము లేదని
మీరు చెప్పుకునేలా మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటారు మరియు మరియు మనలో సత్యం ఉండదు. మీలో సత్యం ఉండదా. 10వ వచనంలో ఏమంటే మనము పాపము చెయ్యలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధికుడిగా చేస్తాం. మరియు ఆయన కాబట్టి బాబు చాలా ముందుకు రాయాలి. మీరు కూడా ముందుకు జరిగే రావయ్యా దీని అక్కడ కూర్చుంటారు. ముందు ఇలా వచ్చే బాబు ప్రసాద్ ముందుకు రండి, వెనకాల చోటుకి ఇవ్వాలి అవకాశం. ఇక రోడ్డు మీద నాకు కూర్చున్న పర్లేదు, కానీ ఇక్కడ ఉన్నవాడికి అవకాశం ఇవ్వకుండా మీరు అలా కూర్చొని వెళ్ళాలి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 8వ వచనం ప్రకారం మనము పాపము లేని వారమని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. 10వ వచనం ప్రకారం మన పాపము చెయ్యలేదు అని చెప్పుకుంటే ఆయనను ఏం చేస్తాం? అబద్ధికుడిగా చేస్తాం. ఈ యొక్క జనవరి 31 దినాలు అయిపోయినాయి. ఇప్పుడు ఫిబ్రవరి 24 అయిపోయి 25వ దినం కూడా కొన్ని గంటల్లో ముగిస్తాం ప్రభు చిత్తమైతే. అయితే ఆ 31 దినాలు 24 దినాలు కలిపామనుకోండి, మొత్తం ఎంతండి? 55 దినాలు. మొత్తం ఎంత? 55 దినాలు. దినానికి ఒక పాపం చేసుకుంటే మనం 55 పాపాలు ఇప్పటికే మనం చేసుకుంటాం. నేను ఒక్క పాపం కూడా ఈ 55 దినాల్లో చేయలేదన్నాడు. చేయలేదు, చెప్పలే. మానవ జీవితంలో ఈ 55 రోజుల్లో నేను ఒక్క పాపం కూడా చేయలేదని అనగలిగిన వారు మనలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎందుకంటే ఏదో ఒక మాట ద్వారానో, చూపు ద్వారానో, ప్రవర్తన ద్వారానో, ఆలోచన ద్వారానో, లేక మన యొక్క కోరికల ద్వారానో మనం ఖచ్చితంగా పాపం చేస్తాం. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం ఏమన్నంటే మనలో పాపము లేదని చెప్పుకుంటే మనమే మోసపుచ్చుకుంటాం. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుతుంటే మనము పాపము చెయ్యలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధికుడిగా చేయలేం. నేను మీ అందరికీ బోధిస్తున్నా. ఇప్పుడు నన్ను కనుక మీరు ప్రశ్నించాను, నేను మిమ్మల్ని ప్రశ్నించాను. నేను 55 రోజుల్లో పాపం చేయని వాడు ఎవరైనా ఉంటే చేయగలుగుతున్నాను. ఇప్పుడు నన్ను గురించి మీరు అడిగారు అనుకోండి, నేను కూడా చెప్పలేను. ఖచ్చితంగా ఆలోచనలోనో ఎక్కడో ఏదో పరిస్థితుల్లోనో తప్పు చేసిన వారు అవుతాం. తప్పకుండా పాపం చేసిన వారు అవుతాం. కాబట్టి పిల్లగా మనము చేయవలసినవి మంచి చేయకపోయినా పాపమే, చెయ్యకూడనివి చేసినా పాపమే. చెయ్యకూడనివి అంటే చాలా పాపాలు ఉన్నాయి, అవి చేసినా పాపమే. చేయవలసినవి మంచి ఉన్నాయి, అవి ఏంటంటే ఇంట్లో పడుకొని నిద్రపోయి మందిరానికి వెళ్ళకుండా, అది పాపమే. ఇంట్లో పడుకొని నిద్రపోతాం, కానీ మందిరానికి మాత్రం మనం ఏం చేయం? వెళ్ళలేము. దేవుని సన్నిధిలో మనం ఏం చేయలేము? కూర్చోలేము. ఇది పాపమే. కాబట్టి పాపాలు 2 రకాలు. చెయ్యకూడనివి చేస్తే పాపము, చెయ్యవలసినవి చేయకపోయినా పాపమే. కాబట్టి మనలో పాపము లేదని ఎవరూ చెప్పలేరు. నేను పాపము చెయ్యలేదని కూడా ఎవరూ చెప్పలేరు. ఏదో ఒక అబద్ధం పూసుకుని, అమ్మ ఏంటి బాబు ఈరోజు కనపడలేదు అంటే, ఏం లేదండి కడుపులో ఏదో తిప్పేసినట్టుగా తిప్పనే లేదు. అసలు కడుపులో తిప్పనే లేదు, కడుపులో ఏదో తిప్పేసినట్టుగా ఒకటి, అందుకు రాలేకపోయాడు. నిజంగా రేపు నుంచి తిప్పేసిందంటే ఏమవుతుందో తెలియదు. పిల్లలు అంటే పుసుక్కున అబద్ధం ఆడతాం, లేకపోతే కాని మాట చెప్తాం. పిల్లల మనుషుని యొక్క స్వభావం ఇది. అందుకే పౌలు అన్నాడు, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసించదని నేను ఎరుగుతున్నాను. ఎవరైనా సడన్గా ఫోన్ చేశారు అనుకోండి, మనం ఏడు విద్యానగర్లో పలానా విజయవాడ కృష్ణ దగ్గర కూర్చోనుంటాం, కానీ ఫోన్ చేస్తే నేను వైజాగ్లో ఉన్న తర్వాత మాట్లాడుతున్నాను. వీటిలో విద్యానగర్ విజయవాడ కృష్ణ దగ్గర ఫోన్లో మాత్రం ఏం చెప్తాడా, నేను వైజాగ్లో ఉన్నాను ఇప్పుడు కాత్రం మాట్లాడు అంటే, మనుషుని యొక్క జీవితమే ఏంటంటే పాపం. ఇలా మనకు తెలియకుండానే అనేకమైన పాపాలు చేస్తూ ఉంటాం, మనకు తెలిసెన్నో పాపాలు చేస్తూ ఉంటాం. కాబట్టి వాక్యము చెప్పుచున్నది, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు. ఈజ్ స్లేవ్ టు ద సిన్ అంటే పాపము చేసే ప్రతి వాడు పాపములకు బానిస. ప్రియమైన దేవుని వాక్యం ఏంటన్నా ప్రియులారా, అందుకే క్రీస్తు ఈ పాప బానిసత్వం నుండి
మనలను విడుదల చేయటం కొరకే ఆయన శిలువను మోసుకొని గొల్గొతా అనేటువంటి స్థలానికి ఆయన వెళ్ళవలసి వచ్చిందని లేఖనాల్లో మనం చూస్తున్నాం. అయితే అందుకే 8వ వచనంలో 8:14 34 అన్నాడు. ఏమన్నాడు? మరి యోహాను సువార్త 8:34 యోహాను సువార్త 8:34. అందుకు యేసు పాపం చే ప్రతివాడును ఎందుకంటే అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మేము ఎన్నడూను ఎప్పుడును నేను ఎవరికి దాసులుగా ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయకూడదని ఎలా చెబుతున్నారు? ఎందుకంటే వాళ్ళందరూ కూడా అబ్రహాం కొడుకులు. వాళ్ళందరూ ఎవరు కొడుకులు అంటే అబ్రహాం కొడుకులు. అందుకని వాళ్ళకి ఏమొచ్చిందంటే మేము పుట్టినప్పటి నుంచి యూదులం, పుట్టినప్పటి నుంచి బెన్యామీను సంతానం, పుట్టినప్పటి నుంచి అబ్రహాము సంతానం, మేము ఎన్నడూను ఎవరికి మేమేం చేయలేదు, దాసులుగా ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయకూడదని ఎలా చెప్పుచున్నాం అని 33వ వచనంలో అడిగారు. 32, 33లో అప్పుడు ప్రభు అన్నాడు, అయ్యా పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ప్రియా స్నేహితులారా, ఈ పాపము అనేది ఈ ప్రపంచంలో దీని నుండి విడుదల పొందడానికి వేరే ప్రత్యామ్నాయం కానీ మార్గము కానీ లేదు. ఈ పాపము నుండి నిన్ను విడుదల చేయాలంటే నీ పాపం కొరకు సిలువను మోసిన వాడు తప్ప ఎవరికి అర్హత లేదు. నీ పాపం కొరకు సిలువకి ఎక్కిన వాడికి తప్ప ఎవరికి అర్హత లేదు. నీ పాపం కొరకు సిలువను మోసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యూదులతో అన్నారు, అయ్యా పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. కాబట్టి ఈ పాపం నుండి మిమ్మల్ని విడుదల చేసేవాడు యేసుక్రీస్తు ప్రభు ఒకడే. అందుకే గలతీ 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతున్నాం, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు పాప దాసత్వం నుండి మానవుడిని విడుదల చేసి స్వతంత్రులుగా చేయాలనుకుంటున్నాడు. అంటే దాని నుండి విడుదల పొందిన వాడిగా చేయాలనుకుంటున్నాడు. దాని నుండి విడుదల పొందేవాడిగా చేయాలంటే క్రీస్తు అవమానకరమైన సిలువను మోయాలి, క్రీస్తు అవమానకరమైన మరణాన్ని వహించాలి, క్రీస్తు అవమానకరమైనటువంటి మరణాన్ని ఆ గొల్గొతా కొండ పైన వహించి ఆయన నీ కొరకై చేతుల్లో కాళ్ళలో మేకులు, శిరసపై ముడ కిరీటం, వీపు కూడా దెబ్బలచే దునబడాలి, డొక్కలో పొడబడాలి, నీ కొరకై శిక్ష అనుభవించాలి. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, క్రీస్తు ప్రభు ఈ రీతిగా మనందరి కొరకై శిలువలో శిక్ష అనుభవించారు. వాస్తవానికి ఈ శిక్ష మనము వ్యక్తిగతంగా అనుభవించాలి. ఎందుకంటే పాపము చేసింది మనము. మనల్ని మేకులు కొట్టాలి, మనలను నిర్దాక్షిణ్యంగా కొరడాలతో కొట్టాలి. నిన్ను కనుక నిలబెట్టి కొరడాలతో కొట్టడానికి నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోకపోగా, అయ్యా నేనే తప్పు చేయలేదు, నేను చాలా నీతిమంతుడిని, ప్రతిదినం బైబిల్ చదువుతాను, ప్రతిదినము మందిరానికి పెడతాను, ప్రతిదినము నేను ఎన్నో మంచి కార్యాలు చేస్తాను, మా ఇంటికి వచ్చిన ప్రతి వాడికి పులిహార పెట్టకుండా పంపను అని నువ్వు చెప్తావు. ఇలాంటి మంచి పనుల గురించి మనం చెప్పుకుంటాం, మన చెడ్డ కార్యాలు మనకు తెలియదు. మానవుడు ఎప్పుడూ చెప్పుకునేది ఏంటంటే తన మంచితనాన్ని గురించి బాగా ప్రకటన చేసుకుంటాడు, కానీ తన పాపాల గురించి మాత్రం తను ఏం చేయడండి, ప్రకటన చేయడు. అందుకనే ప్రభువు అన్నాడు, మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు ఆంతర్యాన్ని చూస్తారు. కాబట్టి దేవుడు వాక్యం వింటున్నారు. ఏమైనటువంటి వారు కదా, దేవుడు అనగా ఆ సత్యవంతుడైన దేవుడు, మానవ నిర్మాణకుడైన దేవుడు, మనుషుల యొక్క జీవితములకు కారకుడైన దేవుడు, మనుష్య జాతికి పంచభూతములు ఇచ్చినటువంటి దేవుడు సశరీరుడుగా భూమి మీద ప్రత్యక్షమై ఆ శిలువలో 40 ఏళ్లపై మన అతిక్రమ క్రియల కొరకు గాయపరచబడ్డాడు, మన దోషముల కొరకు నలుగుపట్టబడ్డాడు, మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద పడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అని యెషయా 53:5లో చదువుతున్నాం. అందుకే దేవుడి వాక్యంలో కాబట్టి ఇప్పుడు
5వ అధ్యాయము దేవుని వాక్యములు మనం చూస్తుంటే ఏమి రాయబడుతుంది కారణం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం చూస్తుంటే ఏమి రాయబడి చదవండి. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు ఈ పాప బానిసత్వం నుండి నిన్ను నన్ను విడిపించటానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకొరకే ఆయన తన శిలువను మోసాడు. మన కొరకు మనం మోయవలసిన శిలువను ఆయనే మోసాడు. కాబట్టి పిల్లల మనల్ని స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద అది ఈ యొక్క శ్రమ దినముల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం క్రీస్తులో స్థిరముగా నిలవాలి. స్థిరముగా నిలవాలంటే ఏంటి? పాపం చేస్తూ నిలవకూడదు, పాపాన్ని ఎదిరిస్తూ నిలవాలి. పాపాన్ని ఎదిరిస్తూ నిలవాలి అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే పౌలు అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడున్నాను, ఎక్కడో జీవించేవాడను అంటే ఈ లోకాశలకు, ఈ పాపాశలకు, ఈ శరీరాశలకు, ఈ ప్రకృతి ఆశలకు, ఈ యొక్క రకరకాలైన కోరికలకు నీవు సిలువ వేయబడాలి. అప్పుడే ఆయనలో స్థిరముగా నువ్వు నిలిచినట్లు. అందుకే 5వ అధ్యాయము 23వ వచనంలో ఏమన్నాడు చదవండి. మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చూసారా? ఎవరైతే పాప బానిసత్వం నుండి క్రీస్తు ద్వారా విడుదల పొందారో వారట క్రీస్తు యేసు సంబంధులట. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇలాగా అంటే ఈ రోజున మనము సిలువ వేయబడాలి. అది దేనికి సిలువ? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలు దురాశలు వీటితో సిలువ మేకులు కొట్టేశారు. అయిపోయింది. అంటే నేను ప్రభుకు అప్పగించుకున్నా, ప్రభుకు ప్రతిష్ఠించుకున్నా. ప్రభుకు ప్రతిష్ఠించుకోవడం అంటే అర్థం ఏంటి? కాబట్టి ప్రభుకు ప్రతిష్ఠించుకోవడం అంటే అర్థం ఏంటి? ఇక నేను సినిమా చూడడానికి ప్రతిష్ఠించుకున్నాను, ఇక బూతులు తిట్టడానికి ప్రతిష్ఠించుకున్నాను, ఇక మరి ఈ సెల్ ఫోన్తో 24 గంటలు గడపడానికి ప్రతిష్ఠించుకున్నా, దైవ గ్రంథంతో గడుపుతానని ప్రతిష్ఠించుకున్నా, ప్రభువు సన్నిధిలో గడుపుతానని ప్రతిష్ఠించుకున్నా, ప్రభు వాక్యముతో గడుపుతానని ప్రతిష్ఠించుకున్నా, ప్రభువుతో నడుస్తానని ప్రతిష్ఠించుకోవడం అంటే అర్థం అదే. మందిరాన్ని ప్రతిష్ఠించారు అంటారు. మందిరాన్ని కొత్త మందిరాన్ని ప్రతిష్ఠించారంట. ప్రతిష్ఠించారంటే అండి దేనికి? అది ఇంకా అక్కడ నువ్వు కూరగాయలు అమ్మటానికి, పౌరాలు అమ్మటానికి, లేక పువ్వులు అమ్మటానికి ఉంటుంది. అక్కడ దేవుని సన్నిధి ఉండాలి. అది ప్రతిష్ఠ అంటే దట్ ప్లేస్ ఈజ్ మెట్ ఫర్ ఓన్లీ ఫర్ గాడ్స్ పర్పస్. ఆ యొక్క స్థలము, ఆ యొక్క మందిరము కేవలము దేవుని మందిరము కొరకే, దేవుని కార్యాల కొరకే మనం ఏం చేయాలంటే ఉపయోగించాలి. అంతేగాని దాన్ని వ్యాపారపు స్థలముగా మార్చడానికి దానికి ప్రతిష్ట ఏంటది? ఈ రోజున నీవు కూడా దేవుని మందిరముగా నీ దేహం అయిపోయింది. ఈ రోజున దేవుని మందిరం కొత్త నిబంధన ప్రకారము నీ దేహమే దేవునికి ఏమై ఉంది? ఆలయమై. అదే మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 మనం చదువుకుంటే ఏమని రాయాలంటే మీ మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. కాబట్టి మన దేహాన్ని ఇప్పుడు ఆయనకి ప్రతిష్ఠించుకోవాలి. అందుకనే క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే వారి దేహాన్ని ప్రభు కొరకే ప్రతిష్ఠించారు. వారు ఒక కొత్త వ్యక్తిగా బ్రతుకుతున్నారు అని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లల ప్రభు యేసు క్రీస్తు వారు సిలువను మోసింది ఎందుకు అంటే నిన్ను స్వతంత్రుడుగా చేయడానికి, నిన్ను పాప బానిసత్వం నుండి విడుదల చేయడానికి, నీవు స్థిరముగా ఆయనలో నిలబడాలి. వాక్యములు 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నదే. కావున మీరు స్థిరముగా నుంచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి.
డోంట్ గో ఇంటు ద స్లావరీ ఆఫ్ సిన్. మరలా పాప బానిసత్వం కిందకు వెళ్ళకుండా ఉండాలంటే శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో మనం ఏం చేయాలి? దేవుని వాక్యం అంటున్న బిడ్డలారా, అనేక మంది యేసుప్రభువును నమ్ముకున్న వారు దెబ్బతినేది ఇక్కడే. వారు యేసుప్రభువును నమ్ముకోలేదంటే నమ్ముకున్నారు, వారికి యేసుప్రభు దేవుడు కాదంటే దేవుడే, వారి బైబిల్ లేవంటే బైబిళ్ళు ఉన్నాయి, వారి మందిరాలకు వెళ్ళాలంటే వెళ్తారు, వారికి దేవుని మందిరాల్లో హాస్టల్లో సేవకులతో సహవాసం లేదంటే ఉంటుంది. కానీ ఇక్కడే దెబ్బతింటారు. ఏంటంటే వారు స్థిరముగా నిలిచి శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో శిలోకి ఏం చేయండి? మేకులు కొట్టాలి. అందువల్ల వారు మరలా వెనక్కి జారిపోతారు. దేవుని వాక్యంలో చిన్న ఉదాహరణ మేము చూపించి ఈ రాత్రి నేను ఇంకా ముగించేస్తాను. ఎందుకంటే ఎక్కువ సమయం ఉంచాం. ఎందుకంటే ఆల్రెడీ 9:04 ఒక చిన్న ఉదాహరణకి మొదటి రాజుల గ్రంథంలో ఒక వ్యక్తి యొక్క చరిత్ర ప్రారంభించబడుతుంది. మొదటి రాజుల గ్రంథంలో ఒక వ్యక్తి యొక్క చరిత్ర ప్రారంభించబడుతుంది. అది ఏమేమో చెప్తారు, అయితే చార్లెస్ చెప్తారు. గెజాలు గుర్తేసుకున్నాడు చార్లెస్. సరే, వాళ్ళు ఎవరు చెప్పకపోయినా ముళ్ళగిరి చెప్తాడు, దెబ్బతిన్నాడు. అది వెరీ గుడ్. సొలొమోన్ మొదటి రాజుల గ్రంథం 1 అధ్యాయం నుండి దాదాపు 16 అధ్యాయం దాకా 13 అధ్యాయం దాకా ఒక వ్యక్తి యొక్క చరిత్రే ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరంటే సొలొమోన్. ఎవరన్నా చదువు చెప్పాను. దేవుని స్తోత్రం. ప్రభు బిడ్డ. ఎందుకంటే మా అమ్మకి ఎంతో సేవ చేసినటువంటి బిడ్డ. ఎవరు? ఇవేమో వాళ్ళ మా అమ్మ పద్మవేణమ్మ గారికి అంత సేవ ఈ ప్రపంచంలో నాకు తెలిసినప్పటికీ ఎవరు చేయకపో. భవిష్యత్తులో ఉంటే వారిని సన్మానించలేకున్నాం. సరే, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథం 1 అధ్యాయం 9 అధ్యాయం దాకా మనం చూస్తున్నట్లయితే 9 అధ్యాయం 13 అధ్యాయం దాకా సొలొమోను చరిత్ర మనకు కనబడుతుంది. ప్రియులారా, ఈ సొలొమోను ఎంత అంటే దేవుడు అతనికి సింహాసనం ఇచ్చాడు, అంటే ఒక అధికారాన్ని ఇచ్చాడు, స్వతంత్రుడిగా చేశాడు. ఆ తర్వాత 2 అధ్యాయాలు ఆ నాన్నగారు చెప్పాడు. ఏమని చెప్పాడు? అయ్యప్ప బాబు, మీ యొక్క తండ్రి మార్గంలో నడవాలి, ఆ ప్రభుకు వ్యతిరేకంగా నువ్వు వెళ్ళకూడదు, ఆయన అనుసరించి నువ్వు జీవించాలి, నీ జీవిత కాలం అంతా ఆయన కొరకై నువ్వు బ్రతకాలని 2 అధ్యాయాలు చెప్పాడు. 2 అధ్యాయం మొదటి 4 వచనాలు అదే. 2 అధ్యాయంలో మొదటి 2 అధ్యాయం మొదటి 4 వచనాలు అదే. అదిగో ఆయన అప్పగించాడు నీకు రక్షణ అనే వస్త్రాన్ని ఇచ్చాడు, దాన్ని కాపాడుకో. పాప విమోచకుడు అనే వస్త్రాన్ని ఇచ్చాడు, కాపాడుకో. రక్షించబడినావు అనే వస్త్రాన్ని ఇచ్చాడు, కాపాడుకో. నీ జీవితాన్ని భద్రపరచుకో. ఒకవేళ మనం పాత నిబంధనలు ఇలాంటి మాటలు కనబడవు, దాని అర్థం అదే. నీకు అప్పగించిన దాన్ని కాపాడు. కొత్త నిబంధనలు కనబడతాయి. ఏమిటంటే విమోచన, రక్షణ, స్వాతంత్ర్యత, పాపం నుండి విడుదల అనేవి. పాత నిబంధనలు నీకు కనబడవి. అంటే సొలొమోనుకి దావీదు ఇచ్చిన ప్రసంగం ఏంటంటే, నీకు అప్పగించిన దాన్ని కాపాడు, ఆయన మార్గాల్లో నడువు, నీవు దాస్యం అనే కాడి క్రింద మరలా. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అతను ఏం చేశాడంటే ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవునికి ఏం కావాలో కోరుకోవాలంటే ఏం కోరుకున్నాడు? నీకేం కావాలో కోరుకోమంటే నాకేం వద్దు, నా జ్ఞానం కావాలి, నాకు డబ్బు వద్దు, ఆస్తి వద్దు, అంతస్తు వద్దు, ఇంకేమొద్దు, నాకు జ్ఞానం కావాలి అన్నాడు. పిల్లరా, దైవ జ్ఞానం నీకుంటే దాస్యం అనే కాడి క్రింద మరలా నువ్వు చిక్కుకోవు. దైవ జ్ఞానము లేనివాడు, దేవుని కూర్చిన జ్ఞానము లేనివాడు మరలా దాస్యం అనే కాడి క్రింద ఏమైపోతాడు? చిక్కుకుంటాడు. వాడు దేవునికి వెంబడించలేడు, దేవుని కొరకై నిలబడలేడు, మరలా చిక్కుకుంటాడు. ఇలా అందుకే యవనస్తులైన బిడ్డలు ఎక్కువ భాగం దైవ జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉండేలా వాడు దేవుణ్ణి అడగాలి.
దేవుడు ఎవరిని గద్దెంపగా అందరికీ ధారాళంగా చేస్తాడు. అదేంటంటే జూనియర్ ఇంటర్ పరీక్షలు రాయటం జ్ఞానం కాదు, లేక సీనియర్ ఇంటర్ పరీక్షలు రాయటం జ్ఞానం కాదు, లేక ఇంజనీరింగ్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయటం జ్ఞానం కాదు. ఇవన్నీ కూడా ఈ భూ సంబంధమైన జ్ఞానం, దాన్ని విజ్ఞానము అంటాం. జ్ఞానము అనేది పైనుండి వచ్చేది, విజ్ఞానం అనేది భూమి మీద దొరికేది. జ్ఞానము అనేది పైనుండి వచ్చేది, విజ్ఞానము అనేది భూమి మీద దొరికేది. ఇలా ఈ భూమి మీద ఎక్కడ పడితే అక్కడ నీకు దొరికేది ఏంటంటే విజ్ఞానము. జ్ఞానం మాత్రం ఎక్కడ నుండి రావాలి? పైనుండి రావాలి. కాబట్టి దాన్ని అడుగు ఈ విధంగా మనం చూసుకుంటూ పోతుంటే ఇంకా ఎక్కువ వరుసపెట్టు అధ్యాయాలని చెప్పలేను. 3-4 అధ్యాయంలో దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చింది ఎలా రుజువుపరిచాడంటే, 2 అమ్మాయిలు వచ్చారు, ఒక అబ్బాయి పుట్టాడని, ఈ అబ్బాయి మా అబ్బాయి అన్నాడు. ఇంకొక అమ్మాయి ఉంది, ఈ అబ్బాయి మా అబ్బాయి అన్నాడు. 2 అమ్మాయిలు పోరాడుకున్నారు అబ్బాయి గురించి. అప్పుడు అన్నాడు, అయ్యా వీడిని కట్ చేసి చిరసాగి ఇచ్చాడు అన్నాడు. వీడిని కట్ చేసి ఏం చేయమన్నాడు? చిరసాగి ఇచ్చేయండి అన్నాడు. ఇచ్చేయండి అనేటప్పటికీ అసలైనటువంటి స్త్రీ అనగా దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డ అనగా ఆ బిడ్డను కన్నటువంటి తల్లి ఏం చేసిందండి? అయ్యా అవసరం, అతను చంపదామని. అంటే అతడు దైవ జ్ఞానము కలిగి ఉన్నాడనేది అది అక్కడ రుజువు చేయబడింది. ఇదంతా వరుస పెట్టి ఒక్కొక్క అధ్యాయం మనం చదువుకుంటూ వెళ్తుంటే అక్కడ మీకు కనబడుతుంది ఈ సంగతులన్నీ. ఇదేం బైబిల్ స్టడీ కాదు మనం చెప్పుకోవడం, లేకపోతే బైబిల్ కాలేజీ కూడా కాదు. అర్థమైందండి. ఈయన ఒక అద్భుతమైన పని చేశాడు. ఏంటంటే 6వ అధ్యాయంలో మందిరం కట్టించాడు, 8వ అధ్యాయంలో మందిరాన్ని ప్రతిష్ఠ చేశాడు. మందిరాన్ని ఏం చేశాడు? ప్రతిష్ఠ చేశాడు. 8వ అధ్యాయంలో మందిరాన్ని ప్రతిష్ఠ చేశాడు. కానీ తన్ను తాను దేవునికి ప్రతిష్ఠించుకోలేదు. వీళ్ళారా, ఈనాడు ఎన్నో పనులు దేవుని కొరకు చేయొచ్చు. నీకు నువ్వుగా దేవునికి ప్రతిష్ఠించుకున్నప్పుడు నువ్వు క్రైస్తవుడుగా ఉండొచ్చు, బైబిల్ పట్టుకు తిరగవచ్చు, ఇంకేవో కార్యాలు చేయొచ్చు. నీకు నువ్వుగా దేవునికి ప్రతిష్ఠించుకున్నప్పుడు నువ్వు మందిరం కట్టించిన వేస్ట్. అది నీకు మొట్టమొదట దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. అతడు దేవునికి ప్రతిష్ఠించుకున్నందువల్ల దేవుడు 11వ అధ్యాయంలో పతనమైపోయాడు. మరలా దాస్యం అనే గాడి కింద 11వ అధ్యాయంలో చిక్కుకుపోయాడు. అదే మీరు చూడగలరు వాక్యంలో. వీళ్ళని ప్రతిష్ఠించుకున్నట్టంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకొని క్రీస్తుకు అప్పగించుకోవాలి. అర్థమైందండి. నేను అడిగాను మొన్న, అయ్యా మీరు రెగ్యులర్గా వస్తున్నారు, వృద్ధులైన మోషే గారు మీరు రెగ్యులర్గా వస్తున్నారు, నాకు ఎంతో సంతోషం ఉందంటే ఆయన అన్నాడు, నేను ప్రతిష్ఠించుకున్నానండి ఈ 40 రోజులు రావాలన్నాడు. ప్రతిష్ఠ అంటే ఒక తీర్మానం, ఒక నిర్ణయం. ప్రతిష్ఠించుకోవడం అంటే ఒక తీర్మానం, ఒక నిర్ణయం. మీరు రెగ్యులర్గా వస్తున్నారు, ఎంతో సంతోషిస్తున్నారు, మీరు పెద్ద వయసు. ఎందుకంటే నిన్న జగన్నాథపురం కూడా వచ్చాడు ఆటేసుకుని. ఐ వాజ్ సర్ప్రైజ్. విజయనగరంలో ధనికులు చాలామంది ఉన్నారు, ఆటో ఛార్జీలు అలాంటివి 100 భరించగలరు, కానీ అలా రాలేదు. కానీ మోషే గారు వచ్చాడు. నేను అడిగానప్పుడు, మీరు జగన్నాథపురం కూడా వచ్చారంటే నాకు ఆనందంగా ఉంది. అప్పుడు అన్నాడు, నేను ప్రతిష్ఠించుకున్నాను. పిల్లరా, సొలొమోను ఎన్నో మంచి పనులు చేస్తూ దేవుడికి ప్రతిష్ఠించుకున్నందువల్ల 11వ అధ్యాయంలో దాస్యం అనే కాడి కింద మరలా చెప్పుకున్నాడు. 11వ అధ్యాయం సొలొమోను యొక్క పతనం. సొలొమోను యొక్క పతనం మీరు చూడండి. 1వ అధ్యాయమేమో పట్టాభిషేకం, 2వ అధ్యాయమేమో దేవుడి తండ్రి ద్వారా ఇవ్వబడిన సుబోధ, తండ్రి ద్వారా ఇవ్వబడిన సుబోధ, 3వ అధ్యాయంలో ప్రార్థన. ఇవన్నీ మనం చూసుకుంటే అవచ్చు. అయితే 11వ అధ్యాయానికి వచ్చేసాడు పాపం. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకోవాలి. ఎప్పుడు దాస్యం అనే కాడి క్రింద మనం చిక్కుకున్నది? క్రీస్తు యేసు సంబంధం శరీరము పట్టనప్పుడే దాస్యం అనే కాడి క్రింద మరలా ఏం చేస్తారంటే చిక్కుకుంటారు. అదే 11వ అధ్యాయం. ఈ విధంగా మనము
మన వ్యక్తిగత జీవితంలో మరి సొలొమోను ఏమన్నా అనామతికేసా? దైవజనుడైనటువంటి దావీదు కొడుకు బెత్షెబాకి ఇచ్చినటువంటి ఒప్పందం చొప్పున దావీదు మిగతా కొడుకులు వదిలేసి సొలొమోన్ని ఏం చేశాడండి? పట్టాభిషేకం చేశాడు రాజుగా. బెత్షెబాకు మాట ఇచ్చాడు, ఈ కొడుకు నేను రాజుగా చేస్తానని. పిల్లరా, అలాంటి దైవజనుడు కొడుకు ఎవరు? సొలొమోను. కానీ దైవత్వాన్ని కాపాడుకోలేక, దేవుడిచ్చిన దైవత్వములో ముందుకు సాగలేక, తన శరీరమును, ఇచ్చలను, దురాశలను, శిలువకు మేకులు కొట్టలేక పతనమయ్యాడు. ఈ రోజున కొత్త నిబంధన విశ్వాసులమైన మనకి సొలొమోను ఎంతో మాదిరిగా ఉన్నారు. యేసుక్రీస్తు శిలువను మోసుకొని వెళ్ళింది దేని కొరకు? మనము ఆయన కొరకు పాపము నుండి విడుదల పొంది ఆయనలో స్థిరంగా నిలిచి ఆయన్ని వెంబడించడానికే దేవుడి గొప్ప కార్యము మన ఎలా చేశారు. మన దేవుడు వాక్యం వింటున్న పిల్లల, అందుకని ఎఫెసీయులతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఏమంటాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఎఫెసీయులతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ 4వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తూ ఉంటాం. ఎఫెసీ పత్రికలో ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, దేవుని వాక్యంలో మనం చూస్తుంటే మరి ఎఫెసీ పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయేమో, మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 6. మొదటి 3 అధ్యాయాలు ఎఫెసీయులకి కలిగే ఐశ్వర్యం గురించి చెప్పాడు. ఇక 4, 5, 6 అధ్యాయాలు ఏం చెప్పండి? ఎఫెసీయులు ప్రవర్తించవలసిన ప్రవర్తన. మొదటి 3 అధ్యాయాలేమో విడుదల, 4, 5, 6 అధ్యాయాలేమో క్రీస్తులో స్థిరముగా నిలుచుతారు. కాబట్టి ప్రభు బిడ్డలారా, ప్రభువును దగ్గరికి చేరువచ్చిన మనము ఆయన మన కొరకే శిలువను మోసి శిలువకి ఎక్కిన ప్రభుని వెంబడించవలసిన వారు ఉన్నాం. ఆయన కొరకే ప్రతిష్ఠించుకోవాల్సిన వారు ఉన్నాం. ఆయన కొరకే నమ్మకముగా ముందుకు సాగవలసిన వారు ఉన్నాం. దేవుడి మాటలు మన మధ్యలో ముద్రించి ఆశీర్వదించి ఆయనను వెంబడించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనుగాక. ఆమేన్. అన్నం తీసుకుని వెళ్ళండి. తీసుకెళ్తాను ప్రార్థిస్తాం. పరిశుద్ధుడు అంటుంది ప్రేమ మా దేవా, ఈ ఘనమైన ఉన్నతమైన నామం కొరకే మీకు వందనాలు. ఈ కుమారుడు మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మీరు మమ్మల్ని దాస్యమనే కాడి నుండి విడుదల చేసి పాప బానిసత్వం నుండి తప్పించి స్వతంత్రులుగా చేశారు. అందుకే మీరు మా కొరకే శిలువను మోసారు. ఈనాడు దాని స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కింద చిక్కుపోకుండా నేను వెంబడించుటకు మా అందరికీ జ్ఞానం కలిగించండి. ఈ వాక్యమును ముద్రించండి. విన్న వారికి చేరువచ్చిన వారికి సహాయపడండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఇప్పుడు లోపలికి వెళ్ళండి.